ఐపీఎల్ ఫైనల్ ఈసారి రసవత్తరంగా మారింది. ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరింది అన్నట్లు ఈడెన్ గార్డెన్ వేదికగా హెడ్ టు హెడ్ మ్యాచ్తో మొదలైన ఎస్ఆర్హెచ్, కేకేఆర్ జట్లు మళ్లీ ఫైనల్లోనూ తలపడనున్నాయి. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్పై ఘన విజయంతో ఫైనల్స్కు చేరింది కోల్కతా నైట్ రైడర్స్. మరోవైపు రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఇంటికి పంపించిన ఎస్ఆర్హెచ్ ట్రోఫీ కోసం కేకేఆర్తో తలపడనుంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై గెలిచి ఫైనల్ బెర్త్ సొంతం చేసుకుంది కేకేఆర్. ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించిన ఎస్ఆర్హెచ్ కూడా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్లో హెడ్ టు హెడ్ మ్యాచ్ తో తలపడ్డాయి ఎస్ఆర్హెచ్, కేకేఆర్. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై 4 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. మళ్లీ ఈ రెండు జట్లు క్వాలిఫైయర్ 1 లో తలపడగా వార్ వన్ సైడే అన్నట్లు కోల్కతా ఏకంగా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరిన ఎస్ఆర్హెచ్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడింది. తొలి క్వాలిఫైయర్ లో కేకేఆర్ చేతిలో భంగపాటుకు గురైన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరింది హైదరాబాద్. ఈ సీజన్లో కోల్కతా చేతిలో 2 సార్లు పరాభవానికి గురైన ఎస్ఆర్హెచ్ అనూహ్యంగా ఫైనల్లోనూ కేకేఆర్ తో తలపడనుంది. మరి ఈ మ్యాచ్లో కేకేఆర్ కు ఊహించని షాక్ ఇస్తుందా లేదా వేచి చూడాల్సిందే.